హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3వ తేదీన రాబోతున్నాయి. ఫలితాలపై చాలా వరకు ఓ అంచనా ఉంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. రాజస్థాన్లో హోరాహోరీ పోరు ఉందని స్పష్టమవుతోంది. మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ ముందంజలో ఉన్నా కాంగ్రెస్ గట్టి పోటీ ఉందని నివేదికలు చెబుతున్నాయి. అంటే ఈ ఫలితాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఊహించని షాక్ను ఇవ్వబోతున్నాయన్నమాట. ఎంతో కొంత కాంగ్రెస్ పైచేయి సాధించే అవకాశం ఉందని క్లియర్గా తెలుస్తోంది. అదే జరిగితే తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు కాంగ్రెస్, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అని విశ్లేషణ చూసుకుంటే చాలా తేడా కనిపిస్తుంది. కర్ణాటక ఎన్నికల్లో గెలవక ముందు కాంగ్రెస్ తమతో ఏమాత్రం పోలికలేని చిన్న పార్టీలకు సాగిలపడినంత పని చేసింది. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేద్దామని బతిమాలుకుంటూ ఉంది. కానీ కర్ణాటక ఫలితాల తర్వాత ఆయా పార్టీల ఒత్తిళ్లకు తలొగ్గటం లేదు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో వేరే పార్టీలపై ఆధారపడకుండా ఎన్నికలకు వెళ్తోంది. ఇక్కడ మంచి ఫలితాలు సాధిస్తే కాంగ్రెస్ కమాండ్ సాధిస్తుంది. బీజేపీపై పోరాటానికి ఓ బలమైన ప్రత్యర్థి రెడీ అయినట్లవుతుంది. అప్పుడు ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ చెప్పినట్లు వింటూ ఆ పార్టీ వెనక నడవక తప్పదు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధిస్తే ఎలా ఉంటుందన్న చర్చ 10 ఏళ్ల కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కానీ అది బయటకు రావాలంటే బలమైన ప్రత్యామ్నాయం కావాలి. అలాంటి ప్రత్యామ్నాయం చూపించడానికి ఇండియా కూటమి ఏర్పాటైంది. కానీ ఏ కూటమి నిలబడాలన్నా అందరికీ ఆమోదయోగ్యమైన నాయకత్వం ఉండాలి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తే ఆ పార్టీ ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తుంది. అలా సారథ్యం వహించాలని పార్టీలన్నీ అడిగే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికల్లో ముఖాముఖి తలపడుతోంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే. బీజేపీ పతనం ప్రారంభమైందని, కాంగ్రెస్ రైజింగ్లో ఉందని తేలిన తర్వాత ఆ పార్టీని ప్రాంతీయ పార్టీలు కాదనుకునే అవకాశం ఉండదు. దేశంలో దక్షిణాదిన బీజేపీ ఉనికి లేదు. ఆ పార్టీ దక్షిణాదిలో చేస్తున్న ప్రయోగాలు వికటిస్తున్నాయి. ఇక ఉత్తరాదిలో గత 2 ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధించగలరో అన్నీ సాధించారు. మళ్లీ ఎన్నికలు జరిగితే అంతకంటే తగ్గుతాయి కానీ పెరగవు. ఇక్కడ అసలు విషయం, ఇప్పుడు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ తలపడ్డాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బీజేపీతో, తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ అప్పరకటిత కూటమితో కాంగ్రెస్ తలపడుతోంది. మెరుగైన ఫలితాలు సాధిస్తే అది బీజేపీ కూటమిపై సాధించిన విజయమే. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఫలితాలు మరింత మెరుగ్గా మారడం ఖాయం. అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణతో పాటు కర్ణాటక సహా గతంలో బీజేపీ సాధించిన సీట్లకు కోతపడుతుంది. యూపీలోనూ పరిస్థితి మారుతోంది. అక్కడ సగం సీట్లు కోల్పోయినా ఢిల్లీలో అధికారం చేజారిపోతుంది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా ఓ వేవ్ వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ బజ్ ఉంది. కర్ణాటకలో ఆ పార్టీ గెలిస్తే దేశమంతా కాంగ్రెస్ పుంజుకునే మూడ్ కనిపించింది. ఇప్పుడు హిందీ బెల్టులో ఆ విజయాలు సాధిస్తే ఇక తిరుగుండదు. కాంగ్రెస్ పార్టీ వైపు పొలోమని జనం మారిపోతారు. అందులో సందేహం ఉండదు. 10 ఏళ్ల మోదీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది కాదనలేని నిజం. దర్యాప్తు సంస్థలతో చాలా వరకు ప్రతిపక్షాన్ని, ఇతర పార్టీల్ని కట్టడి చేసి మీడియా ద్వారా ఆల్ ఈజ్ వెల్ అనే పరిస్థితి ఉందని సృష్టిస్తున్నారు. కానీ భారంగా మారుతోన్న మధ్యతరగతి ప్రజల అసంతృప్తే అసలు ఫలితాల్ని మార్చేస్తాయి. 10 ఏళ్ల మోదీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. పెరిగిపోయిన ధరలు, అదుపులేని ద్రవ్యోల్బణం, భారంగా మారిన మధ్యతరగతి ప్రజల జీవనం, మత విద్వేష రాజకీయాలు, దర్యాప్తు సంస్థలతో రాజకీయాలు అన్నీ కలిపి ఎప్పుడు బీజేపీని వదిలించుకుందామా అని ప్రజలు చూస్తున్నారన్న భావన ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రజల్లో పొదుపు లక్ష్యాలు గణనీయంగా తగ్గిపోయాయని గతంలో రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ద్రవ్యోల్బణం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు వంటివి. పొదుపు సంగతి దేవుడెరుగు. ఇప్పుడు ప్రజల వ్యక్తిగత అప్పులు భారీగా పెరుగుతున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజలు నెలవారీ జీవితాలను అప్పులు చేసి గడుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్రెడిట్ కార్డుల మీద నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. 1,50,000 కోట్ల వరకు క్రెడిట్ కార్డు లావాదేవీలు జరుగుతున్నాయి. అంతా డీఫాల్ట్ అయితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఇటీవల రిజర్వ్ బ్యాంకు హామీ లేని రుణాల నిబంధనల్ని కఠినతరం చేయాల్సి వచ్చింది. ఇది మధ్యతరగతి ప్రజల పరిస్థితి. వారు ఎలా సైలెంట్గా ఉండగలరు? ప్రభుత్వ విధానాలు ప్రజల్ని బాగు చేయకపోయినా పర్వాలేదు, కానీ వారిని ఆర్థికంగా కుంగదీసేలా ఉంటే మాత్రం సమస్యలు ఎదుర్కోవాల్సిందే. అలాంటి పరిస్థితి ప్రస్తుతం బీజేపీకి ఉంది.
ఈ పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లోనూ బయటపడిందని డిసెంబర్ 3వ తేదీన తేలితే ఇక ఆ జారుడు బండను ఎవరూ ఆపలేరు. కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టం. అందుకే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాజకీయాల్ని మార్చబోతున్నాయని చెప్పుకుంటున్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 10 ఏళ్ల పాటు అధికారం ఉండడం, బీజేపీ మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి ఆయన గుజరాత్ మోడల్ను గొప్పగా ప్రజల ముందు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో ప్రజలు ట్రాన్స్లోకి వెళ్లిపోయారు. కానీ 10 ఏళ్లలో జరిగింది మాత్రం వేరు. గతంలో కాంగ్రెస్ వైఫల్యాలుగా బీజేపీ ఏం చెప్పిందో అవన్నీ డబుల్ రేంజ్లో బీజేపీ సాధించింది. వాటిని ఓటర్లు గుర్తు చేసుకుంటే 2014లో బీజేపీకి ఎంత హైపు వచ్చిందో 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్కు అంత హైపు వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే బీజేపీ ఓటమిని ఆపడం ఎవరి వల్ల కాదు. 5 రాష్ట్రాల ఎన్నికలు దేశ రాజకీయాల్ని మలుపు తిప్పబోతున్నాయని తెలంగాణలో ప్రచారం చేస్తోన్న నేతలంతా అంటున్నారు. అది నిజమే, కానీ ఎవరి వైపు మలుపు తిరుగుతాయన్నది మాత్రం ఎవ్వరూ చెప్పటం లేదు. ఎందుకంటే అది ఓటర్ల చేతుల్లో ఉంది. మరి Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.